రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో జరుగుతున్న తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య మహాధర్నాకు మద్దతు తెలిపారు. ఇక ఆర్ఎంపీ పీఎంపీలపై బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కేసులు లేవని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో వారిని భయభ్రాంతులకు గురిచేసి అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు హరీష్. ఇక ఆర్ఎంపీ పీఎంపీ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తు చేశారు. వీరిపై ఆరోగ్య శాఖ అధికారులు వేధింపులు ఆపాలన్నారు మాజీ మంత్రి. వీరిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. లేని కేసులు పెడుతున్నారు, మమ్మల్ని సతాయిస్తున్నారు, మా గీత కార్మికుల పొట్టగొడుతున్నారు అని చెప్పి గౌడన్నలు కూడా మొన్న నా దగ్గరికి వచ్చి చెప్పుకొని బాధపడ్డారు. అంటే ప్రతి ఒక్కరిని వేధించుడే, ఎవరిని విడిచిపెట్టలే. ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, లాస్ట్కు హైదరాబాద్లో బిల్డర్ల ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏం ఉద్ధరించినావు? ఏ ఒక్క హామీ అన్న అమలు చేసినావా? 6 గ్యారంటీలు 13 హామీలు అంటివి. మొదటి హామీ మహిళలకు ఇచ్చే 2500 మహాలక్ష్మి అమలు కాలే. చివరి 1000 పింఛన్ కూడా అమలు కాలే. ఏమన్నా అంటే రుణమాఫీ చేసిన అంటాడు. అది అడికెళ్ళి చేసినావు నువ్వు? పోనీ అయిందా? ఏ ఊరికి పోదాం రేవంత్ రెడ్డి? నేను ఏ ఊరికన్నా ఈ రాష్ట్రంలో పోదాం, మొత్తం మంది రైతులకు మీ దాంట్లో అయినా అదే అందరికీ సగం మంది ఉంటారు ఇట్లా కానోళ్ళు.